ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈయన పేరు అభినయ్ దర్శన్ అనమాట. ఈయన మన ఆంధ్రప్రదేశ్ లో ఒక చర్చ్ పాస్టర్. ఈయన ఇటీవల భరోసా అనే ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. అంతకంటే ముందు ఈయన మత ప్రచారం చేయడం, ఆ చర్చిలో ఉండే వాళ్ళకి ఆ దేవుడు వాక్యాలు బోధించడం అయితే చేస్తున్నాడు అనమాట. సో ఈయన గత కొన్ని రోజులుగా అయితే గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన వాటిలోకి వెళ్ళి ఆయన రాజకీయ పార్టీ పని మీద వెళ్ళి ప్రచారాలు చేస్తూ ఉన్నాడు అనమాట. లాస్ట్ ఒక నెల అయితే అరకు ప్రాంతంలోని ఉన్న గిరిజన ప్రాంతాలకు అయితే వెళ్ళాడు. లాస్ట్ 15 రోజుల నుంచి అల్లూరి సీతారామరాజు డిస్టిక్ కి సంబంధించిన గిరిజన ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడైతే ఈయన పర్యటిస్తున్నారు అనమాట. అక్కడ నీరు తోటపాలెం అనే గ్రామం నుంచి చింతలపాలెం అనే గ్రామానికి కార్ రిపేర్ కోసం వెళ్తుండగా ఇతనైతే 6 మంది ముసుగులు వేసుకొని ఇతని మీద అయితే అటాక్ చేశారనమాట. ఫస్ట్ అయితే వాళ్ళు కోడిగుడ్లతో ఇతని కారు మీద వేశారు. దాని తర్వాత కారు ఆపిన తర్వాత కారు అద్దాల పగలు కొట్టి ఇతన్ని బయటికి లాక్కొచ్చేసి ఇతని మీద అయితే దాడులు చేశారు. దాని తర్వాత కొంతమంది అయితే ఇతని మీద కత్తులతో కూడా దాడి చేశారు అని అయితే అంటున్నారు. ఈ అభినయ్ దర్శన్ తో పాటు ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు కారులో. వాళ్ళకైతే స్వల్ప గాయాలయ్యి వాళ్ళైతే మెయిన్ గా ఈ అభినయ్ దర్శన్ ని టార్గెట్ చేశారనమాట. దీని మీద చాలా మంది చాలా విధాలుగా రెస్పాండ్ అవుతున్నారు. కొంతమంది అయితే ఈయన పార్టీ పేరుతో గిరిజన ప్రాంతాలకు వెళ్ళి మత ప్రచారం చేస్తున్నారు, వాళ్ళని కావాలని మైండ్ వాష్ చేసి మతం మార్చేలా చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ మతం మార్చేలా చేసినా దానికి చెప్పే విధానం వేరుంటది అనమాట. అంతేగాని మీరు డైరెక్ట్ గా పోయి ఆయన మీద అటాక్ చేయడానికి ఎవరికి హక్కు లేదు. ఇలా అటాక్ ఫ్యూచర్ లో జరగకూడదని మనం కోరుకున్నాం. ఈయన తొందరగా కోలుకోవాలని అందరూ కోరుకున్నాం. జై హింద్.